వైజాగ్ స్టీల్ కార్మికుడా, ఒక్కసారి ఆలోచించు. నీ రక్తం చెమటగా మార్చి 60,000 కోట్లు కేంద్రానికి ఇచ్చావా లేదా? 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన చరిత్ర వైజాగ్ స్టీల్ కార్మికులదేగా. కరోనా సమయంలో లక్షల టన్నుల ఆక్సిజన్ దేశంలో ఉన్న ఆసుపత్రులన్నిటికీ సప్లై చేసి లక్షల ప్రాణాలు కాపాడిన చరిత్ర వైజాగ్ స్టీల్ ఉద్యోగులది కాదా? 10,000 కోట్లు లాభాలు సంపాదించిన చరిత్ర వైజాగ్ స్టీల్ కార్మికులదే కాదా? 2.4 మిలియన్ టన్ నుంచి 7.3 మిలియన్ టన్నులకు విస్తరణ చేసింది వైజాగ్ స్టీల్ కార్మికులే కాదా? 100% ఉత్పత్తిని దాటి 130% తీసిన చరిత్ర కూడా వైజాగ్ స్టీల్ కార్మికులదే. ఇన్ని రికార్డులను బద్దలు కొడుతున్నా ఎందుకు జీతాలు ఇవ్వడంలో యాజమాన్యం, స్టీల్ మంత్రి, ఎన్డీఏ, మోడీ గవర్నమెంట్ ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? నీకున్న హక్కులు ఇన్సెంటివ్, హెచ్ఆర్ఏ, ఎల్ఎల్